అండి ఈ వీడియోలో మనం థ్రెడ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందు మనం క్రాస్ ముక్క అనేది తీసుకోవాలి. క్రాస్ ముక్క తీసుకొని పావు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకు థ్రెడ్ అనేది లావుగా వస్తుంది. అందుకని పావు ఖర్చుతోటే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని అంటే ఒక పావు ఖర్చు ఉంచుకొని మిగిలిన ఖర్చు కూడా కట్ చేసేయాలి. ఇంకా ఎక్కువ ఉన్న ఖర్చు ఉందంటే మనకి థ్రెడ్ కూడా మరీ లావుగా ఉంటుంది. అందుకే పావు ఖర్చు అయితే సరిపోద్ది. మరీ దగ్గరికి అంటే కట్ చేయకండి. కట్ చేసిన తర్వాత సూదికి ఒక 6 పేటల దారం ఎక్కించుకొని 3 అన్నది పెద్దదిగా వేసుకోవాలి. 3 పెద్దదిగా వేసుకున్నామంటే మనకి పిగలకుండా ఉంటుంది. చూడండి 6 పేటల దారం నుంచి 3లోంచి సగం చేసుకుని మన సూదిని అనేది అందులోంచి దించి మళ్ళీ మన కుట్టుకున్న క్లాత్లో నుంచి సూదిని అన్నది బయటికి లాగేయమంటే మనకి థ్రెడ్ అనేది చాలా నైస్గా సన్నంగా తిరుగుతుంది. తిప్పేటప్పుడు కూడా చాలా ఈజీగా తిరుగుతుంది. ఎందుకంటే మనం క్రాస్లో మొక్క తీసుకున్నాం కాబట్టి థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ క్రాస్లో మొక్క అన్నది తీసుకోవాలి. ఈ రకంగా తీసుకున్నామంటే థ్రెడ్ చూడండి నేను లాగుతుంటే థ్రెడ్ అనేది ఎంత ఈజీగా వస్తుందో. క్రాస్లో మొక్క తీసుకుంటే ఎవరికైనా ఈ రకంగానే తిరుగుతుంది. చూసారా ఎంత నైస్గా వచ్చిందో. మనం ఏ మెటీరియల్ యూజ్ చేసుకుంటాం ఓన్లీ నీడిల్తోటి థ్రెడ్ అనేది ఈజీగానే తిప్పుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బై ఫ్రెండ్స్.